సార్ ఒక 2-3 రోజుల నుంచి మన ఇండియన్ మార్కెట్స్‌కి ఇండియా అండ్ యూకే ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మంచి మైలేజ్‌ని, మంచి ఎనర్జీని ఇచ్చింది. దలాల్ స్ట్రీట్‌లో కూడా ఈ ట్రేడ్ డీల్‌కి సంబంధించిన మంచి డిస్కషన్ నడుస్తున్నాయి. FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యెస్, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అండ్ అదేవిధంగా బ్రిటన్ ప్రధాని ఆయన పేరు స్టార్మర్. ఎస్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి ట్రేడ్ డీల్ జరిగింది. మార్కెట్ యాక్సెస్ ఫర్ కీ జాబ్ క్రియేటింగ్ సెక్టర్ సచ్ యాజ్ టెక్స్టైల్స్, ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ వేర్ ద యూకే ఇస్ సెట్ టు ఎలిమినేట్ డ్యూటీస్ అప్ టు 20% అంట. సో ఏంటి అసలు ఇప్పుడు జరిగిన ఈ భారత్ యూకే మధ్య జరిగిన వ్యాపార వాణిజ్య ఒప్పందం తర్వాత మన భారతదేశానికి ఏ రంగాలలో మంచి ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందంటారు? అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇంకా బాగా మెరుగే అవకాశాలు ఉన్నాయంటారు? ఏ కంట్రీకైనా ఇలాంటి FTAs అవసరం. పరస్పర ప్రయోజనాలు అంటే ఆ కంట్రీస్కి ఏం కావాలి, మన కంట్రీస్కి ఏం కావాలి, ట్యాక్స్లు తగ్గించుకోవాలి. ఇదే కదా కావాల్సింది ఏ కంట్రీకైనా. సరైన టైంలో వచ్చినట్టు ఓ రకంగా. సో ఆయన స్టార్మర్ ఇండియాకి బాగా ఫేవర్ ఫస్ట్ నుంచి కూడా, వచ్చినప్పటి నుంచి కూడా. సో డెఫినెట్ గా దీనివల్ల 99% ఎక్స్పోర్ట్స్ బాగా మనకి ఇది అవుతాయి, వాళ్ళకన్నా కానీ మనకన్నా కానీ. ఏ దాంట్లో వస్తాయి, ఏమేమి వస్తాయి అనేది విపులంగా చూద్దాం. సో 99% ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఛాన్స్ ఉంది మనకి. సో మనకి ఎక్కువ ఇది అవకాశం ఉంది. సో అంటే వాళ్ళ డ్యూటీ ఏంటి, టరీఫ్లు 15% నుంచి 3% వస్తుంది. సో యూకే ఎక్స్పోర్ట్స్ టు ఇండియా టరీఫ్లు 15% నుంచి 3%. అంటే చీపర్ గూడ్స్ అవైలబుల్ ఫర్ ఇండియన్స్ కదా, అన్ని తక్కువలో దొరుకుతాయి కదా. ఫారెన్ గూడ్స్ తక్కువలో దొరకడం అంటే మంచిదే కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని. ఇట్లాంటి FTA అని ప్రతి కంట్రీ కూడా, ఎక్కువ కంట్రీస్కి మనకి ఎక్కువ ఉంటే బెస్ట్. సో ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఈ మధ్య ఏ రకంగా ఇబ్బంది పడుతున్నామో. సో బంగ్లాదేశ్ ఇప్పుడు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ ఇప్పుడు టెక్స్టైల్స్ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ టెక్స్టైల్స్ అంతా ఇండియాకి ట్రాన్స్ఫర్ అయింది. ఇండియా నుంచి ఎక్కువ ఇదవుతుంది. అట్లా ఎక్కువ కంట్రీస్ తో FTA అగ్రిమెంట్ ఉంటే డెఫినెట్ గా కంట్రీ అనేది బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ ఉండదు, సర్ప్లస్ వస్తుంది ఇండియాకి. సో మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు దే హ్యావ్ టు పే, అంటే వాళ్ళు మనకి పే చేయాల్సి ఉంటుంది. సో అది మంచిది కదా. సో ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తే మంచిది డెఫినెట్ గా, అంటే డెఫిసిట్ రాకుండా సర్ప్లస్ ఉంటుంది. సో ఈ బయలేటరల్ అగ్రిమెంట్ అనేది ప్రతి కంట్రీకి కూడా అవసరం. అంటే కస్టమ్స్ డ్యూటీని ఇద్దరు తగ్గించుకున్నప్పుడు ఇద్దరికి ప్రయోజనాలు ఉంటాయి.